హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. బిగ్ బాస్ సీజన్ 9కి మూడో వారానికి కొత్త కెప్టెన్ అయితే వచ్చేసారండి. ఇక ఆ కొత్త కెప్టెన్ ఎవరో కాదు, 2 వారాలుగా ఎంతో ప్రయత్నం చేసి పాపం అలిసిపోయినప్పటికీ కూడా అసలుకి ఎక్కడా పట్టు విడవకుండా ఆడి సాధించుకున్న మన ఇమ్మాన్యుయల్ అయితే మూడో వారం కెప్టెన్ అయితే అయిపోయాడు. ఇక చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. నిజంగా పాపం తన పట్టుదలకి మంచి ఫలితమే దక్కిందనే చెప్పాలి. ఇక కంగ్రాచ్యులేషన్స్ ఇమ్మాన్యుయల్, హ్యాపీగా నీ కెప్టెన్సీని నువ్వు చక్కగా వాడుకోవాలి, అలాగే మంచి ఎంటర్టైన్మెంట్ ఇవ్వాలి, చక్కగా హౌస్ అంతటిని కూడా నీట్గా చూసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అలాగే ఇమ్మాన్యుయల్ కెప్టెన్సీ టాస్క్ ఎలా ఆడాడు, అసలు కెప్టెన్సీ టాస్క్ ఏంటి, ఎవరు తనకి హెల్ప్ చేశారు, ఇవన్నీ అయితే ఇప్పుడు మాట్లాడేసుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దివ్య నిఖిత అయితే అందరికీ ర్యాంకింగ్ అయితే ఇచ్చేసింది కదా. ఆ ర్యాంకింగ్లో నుంచి 5 మెంబర్స్కి మాత్రమే ఈసారి కెప్టెన్సీ టాస్క్ ఆడే ఛాన్స్ ఉంది. అది ఎవరో సెలెక్ట్ అంటే మీరే సెలెక్ట్ చేయాలని చెప్పి దివ్య నిఖితకు అయితే చెప్పేస్తారు. ఇక తనైతే తన పేరు ఫస్ట్ పెట్టుకునింది. తర్వాత భరణి గారిని, అలాగే సుమన్ గారిని, తనూజ గారిని, అలాగే ఇమ్మాన్యుయల్ గారిని అయితే సెలెక్ట్ చేసేసుకునింది ర్యాంకింగ్ ప్రకారం. ఎందుకంటే ఆల్రెడీ సంజన గారు అయిపోయారు, డిమాన్ పవన్ అయిపోయాడు కాబట్టి ఇక ర్యాంకింగ్ వైజ్గా వీళ్ళ 5గురు అయితే ఆ యొక్క కెప్టెన్సీ టాస్క్ అయితే ఆడారు. ఇక ఈ కెప్టెన్సీ టాస్క్ అయితే బాల్స్ని త్రో చేయడం. ఇక ఆ వెల్వెట్కి ఆ బాల్స్ని స్టిక్ అయిపోయి ఉంటాయి కదా, అలాగా ఈ గేమ్ అయితే స్టార్ట్ అవుతుంది. ఇక అందరి కోపాలు తీర్చుకునే టైం ఇదే కదండి. ఇక భరణి గారిని అయితే హరీష్ గారు ఎలా త్రో చేస్తారంటే, అయినప్పటికీ భరణి గారు సూపర్గా ఆడాడు. అలాగే ఇమ్మాన్యుయల్ని గెలిపించింది కూడా భరణి గారే. సో చూడండి మీరు లాస్ట్ వరకు అందరూ ఓడిపోతున్న భరణి గారు ఇమ్మాన్యుయల్ లాస్ట్ వరకు ఉంటారు. భరణి గారు ఇమ్మాన్యుయల్ని గెలిపిస్తారు.